ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. 2వ కొరింథీ రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికల నుంచి 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి కొద్ది మాటలు ధ్యానం చేద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. చదువుబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు సహాయం చేయనుగాక. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో భూమి మీద మన గుడారము అని మాట్లాడుతాడు. మన గుడారము, ఈ మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను, మనకున్న గుడారం అనే నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనది, దేవుని చేత కట్టబడినది. అది చేతి పనితో చేసేది కాదు. జాగ్రత్తగా ఆలకించాలి. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, మన గుడారము ఈ నివాస శిథిలమైపోయినా, మన గుడారం అనే నివాసము శిథిలమైపోద్ది. ఒకరోజు, ఏదో ఒకరోజు మన గుడారంను విడిచి వెళ్ళాలి. ఈ గుడారము శిథిలమైపోద్ది. అప్పుడు చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందు మనకి ఉన్నదని ఎరుగుదుము. హల్లెలూయా. మనకి పరలోకంలో ఒక నివాసం ఉంది. దాని కొరకు సిద్ధపడాలి. ఆమేన్. పరలోకమందు మనకు ఒక నివాసం ఉంది. ఆ నివాసం కొరకు సిద్ధపడాలి. ఇక్కడ ఎన్ని చేసినా, ఎంత కలిగినా, ఏమి ఉన్నా, ఈ గుడారం ఒక రోజున శిథిలమైపోద్ది, పాడైపోద్ది. ఈ గుడారమును విడిచిపెట్టాల్సిందే. ఈ గుడారం ఏదైనా వదలాల్సిందే. అందుకని అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ అంటున్న మాట, మనకి పరలోకంలో నిత్యమైన నివాసం ఉంది. ఈ నివాసం పోతే నిత్యమైనది ఉంది. ఈ ముందు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు పరలోకమందు మనకు ఉన్నదని ఎరుగుదము మొదట మనం తెలుసుకోవాలి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. మనకి పరలోకంలో నివాసం ఉంది. మాకొక నివాసం ఉంది. ఆ నివాసం కొరకు ఎదురు చూడాలి. పరలోకంలో ఉన్న నివాసం కొరకే కనిపెట్టడం. శరీరంగా ఉన్నాం, శరీరమైంది శాశ్వతమైంది కాకుండా, శరీరమైన వాటితోనే ఉండకుండా, శరీర సంబంధమైన వాటిని కోరుకోకుండా, ఇక ఇది ఒకవేళ శిథిలమైపోతుంది, నెమ్మదిగా శక్తి కోల్పోతుంది, బలహీనమైపోతుంది, సమస్తము కోల్పోతుంది. దేవుని నివాసము, ఆమేన్, పరలోకంలో మనకున్నది. హల్లెలూయా. కనుక 2వ వాక్యం చదువుతుంటే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనపడతాము. హల్లెలూయా.
మనము దిగంబరులుగా కనపడకూడదు. యేసయ్య ఉపమానం చెబుతూ అన్నారు, పరలోక రాజ్యము ఒక పెండ్లి విందును పోలి ఉంది అని చెప్పారు. పెండ్లి విందుకు అనేకులను పిలిచారు. పిలిస్తే పిలువబడిన వారు ఎవరు రాలా. వారి కొరకు క్రొవ్విన మాంసము, బలమైన ఆహారం సిద్ధపరిచారు. సిద్ధపరిచినవన్నీ సిద్ధముగా ఉన్నా పిలువబడిన వారు ఎవరు రాలేదు. అప్పుడు వెళ్ళి వీధులలో ఉన్నవారు, మార్గంలో ఉన్నవారు, త్రోవలో కనబడినవారు వారందరిని పిలుచుకురమ్మని తన కుమారుని విందు ఉంది అని చెప్పి ఆ పెండ్లి కుమారుని తండ్రి పంపినట్లుగా వారు వెళ్ళి, మీ కొరకు మంచి భోజనం ఉంది, క్రొవ్విన మాంసం ఉంది, సిద్ధముగా ఉంది, రండి పెండ్లి విందు ఉంది అని చెబితే పెండ్లి విందుకు అనేకులు వచ్చారంటండి. అనేకులు వచ్చారంట. అపోస్తలుడైన పౌలు చెబుతున్న మాట, లేఖనం చెబుతున్న మాట కొరింథీ పత్రికలో, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారుగా కనపడాలి. హల్లెలూయా. మనము దిగంబరులుగా ఉండకూడదంట, వస్త్రము ధరించుకుని కనపడాలి. వస్త్రము ధరించుకోవాలంటే పెండ్లి విందుకు అనేకులు వచ్చారు. తండ్రి అయిన దేవుడు పిలువమన్నప్పుడు అనేకులు వచ్చారు. వచ్చిన వారిలో ఎవరెవరు వచ్చారు ఏంటి అని ఆ పెండ్లి కుమారుని తండ్రి వచ్చిన వారందరినీ కలయి చూస్తున్నాడు అంటే వెళ్ళి, ఎవరెవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు పలకరిస్తున్నారు. వారిలో ఒకడు వస్త్రం లేకుండా కనపడ్డాడంట. సహోదరుడా, నీ వస్త్రం ఎక్కడా? స్తోత్రం చెప్పండి. నీ వస్త్రం ఏది అని అడుగుతున్నాడు. వస్త్రం ఏది? ఇది పెండ్లి విందు కదా, ఇందులో వస్త్రం ఏది నీకు? వస్త్రము లేని వారిగా కనపడకూడదు. ఆమేన్. వస్త్రము లేదు, పెండ్లి విందులో ఉన్నాడు, విందుకు పిలువబడ్డాడు, పెండ్లి సందడిలో ఉన్నాడు, కానీ వస్త్రం లేదు. వస్త్రము లేని వారిని అదుగో అగ్ని ఆరదు, పొరుగు చావదు, నిత్య నరకాగ్నికి తోసివేసినట్లుగా వస్త్రము లేని వానిగా కనపడకూడదు తండ్రి అయిన దేవునికి నీవు నేను. మనము వస్త్రములు ధరించుకోవాలి. ఆమేన్. ఏ వస్త్రం అంటే బైబిల్ చెబుతుంది ఆసక్తి అనే వస్త్రము, స్తుతి వస్త్రము, ఉల్లాస వస్త్రము, శోభిత వస్త్రం, ఇలా వస్త్రాలు ఉన్నాయి. ప్రభు పిల్లలకి వస్త్రాలు ఉన్నాయి. వస్త్రములు ధరించుకోకుండా ఉండకూడదు, వస్త్రములు లేని వారిగా కనపడకూడదు. విందులోనే ఉంటాం, విందుశాలకు వస్తాం, తండ్రి అయిన దేవునితో సహవాసం ఉంటాం, కుమారుని యేసు క్రీస్తు విందులోకి మనం వస్తాం, యేసు క్రీస్తు వాక్యమును తింటూ ఉంటాం, యేసు క్రీస్తునందు విశ్వాసం నడుస్తూ ఉంటాం, యేసును వెంబడిస్తూ ఉంటాం. యేసులో ఆశ్చర్య కార్యాలు తెలుసు, మేలులు తెలుసు. ప్రభువైన యేసు క్రీస్తు రక్తము వలన కలిగే మేలు ఎలా ఉంటుందో, ఆ రక్తం ఏమి చేస్తుందో, రక్తము వలన సమస్త పాపము నుండి పరిహారం కలుగుతుంది. ఇవన్నీ ఎరిగిన వారమే. ఇది పెండ్లి విందు. ఈ విందులో వస్త్రము లేని వానిగా నీవు నేను కనపడకూడదు. కనపడ్డామా? వస్త్రము లేకపోతే మరొకటి ఉంది, అక్కడికి పోవాల్సిందే. వస్త్రము లేని వారమైతే తోలివేయబడతాం. జాగ్రత్త. విందులో ఉన్నప్పుడు, విందుశాలకు వచ్చినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు వస్త్రము లేని వారిగా మనము కనబడకుందుము అంటున్నారు పౌలు గారు. ఆమేన్ చెప్పండి. అపోస్తలుడైన పౌలయ్య అంటున్న మాట, మనం వస్త్రం లేనట్లుగా కనపడకూడదు, దిగంబరులుగా కనపడకూడదు. నీ క్రియలు ఏమైపోయినాయి? అతడు ఆ మార్గం గుండా వస్తున్నాడు. యెరూషలేము వెళ్ళాలి, మార్గము ఎరుకో, ఏదేమైనా మార్గంలో బయలుదేరాడు. బయలుదేరిన వారి బందిపోట్లు ఏం చేసి తెలుసా? కొట్టి వస్త్రములు లాక్కున్నారు. మన క్రియలు పాడు చేస్తాడు సాతాను. మన ఆధ్యాత్మిక జీవితాన్ని కాక మొదట మన పరిశుద్ధ క్రియలు పాడు చేస్తాడు. మన క్రియలన్నీ పాడు చేస్తాడు. నీ దగ్గర ఉల్లాస వస్త్రమును, ప్రభువైన దేవుని యందు ఆసక్తి కలిగిన వస్త్రమును, ప్రభువైన యేసుక్రీస్తున రక్షణ వస్త్రమును,
ప్రభువైన దేవుడు ఏది నీకు కలుగు చేశాడో, ఏది సిద్ధపరుచుకున్నావో, ఏ వస్త్రములైతే నీవు కలిగి ఉన్నావో ఆ వస్త్రములు లేని వారిగా కనపడకూడదు. ఆమేన్. తప్పిపోయిన కుమారుడున్నాడు, తప్పిపోయాడు, తండ్రి నుండి వేరైపోయాడు, తండ్రి దగ్గర తనకు రావలసిందంతా తీసుకున్నాడు, వేరైపోయాడు, తండ్రితో ఉండటానికి ఇష్టపడలా, తండ్రి యొక్క స్నేహము, తండ్రి యొక్క విధానం తనకు నచ్చలేదు, తండ్రి సముఖులుంటానికి ఇష్టపడలా, తను లోక వ్యాపారం, దుర్వ్యాపారాలకు వెళ్ళిపోయాడు, లోకాశులకు వెళ్ళిపోయాడు, తనకు కలిగిన వెయ్యమంతటిని, తన భాగమంతటిని తీసుకుని వెళ్ళిపోయాడు, ఖర్చు చేశాడు, దుర్వ్యాపారాలు ఖర్చు పెట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు, తండ్రి నుండి సహవాసము, తండ్రి నుండి ప్రేమ సమస్తము వేరు చేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాడు అన్ని పోగొట్టుకున్నాడు. బైబిల్ చెబుతుంది, నా మాట కాదు. లూకా సువార్త చదువుతున్నప్పుడు సమస్తం పోగొట్టుకున్న అతడు తినటానికి కూడా ఆహారం లేనంతగా అయిపోయాడు. పందులు తినే ఆహారం తినడానికి ఇష్టపడుతున్నాడు, పందులు కాయటానికి ఇష్టపడుతున్నాడు. పందులను పెంచుకుంటారే, ఆ పందులు పెంచుకునే అక్కడ ఆ పని దగ్గర ఉండిపోయాడు. పందులకు వేస్తారు ఆహారం తినటానికి, ఆ దానితో ఆకలి తీర్చుకుంటున్నాడు. అప్పుడంట బుద్ధి వచ్చిందంట, లేఖనం మాట్లాడుతుంది. అతడుకు బుద్ధి వచ్చింది, అరే నేను అన్నీ పాడు చేసుకున్నాను, నా తండ్రిని దుఃఖపెట్టాను, నా తండ్రికి వేరుగా ఉన్నాను, నా తండ్రి నుండి నేను కావలసినవని విడగొట్టుకుని వచ్చేసాను. నా తండ్రి ఇంట అనేకమైన పనివారు ఉన్నారు, అనేకులున్నారు. ఆ పనివారికి సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది, మంచి వస్త్రాలు ఉంటున్నాయి, బాగుంటున్నారు. నా తండ్రి ఇంట అనేకులు ఉన్నారు పనివారు. నేను ఇక్కడ ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. నా తండ్రి ఇంట చేరతాను. ఏదైతే దౌద్ది నా తండ్రికి చెబుతాను, నా తండ్రి, పరలోకమునకు నీకును విరోధంగా పాపం చేశానయ్యా, నా తండ్రితో మాట్లాడుకుంటా, నా తండ్రిని క్షమాపణ అడుక్కుంటా, నా తండ్రి ఎదుట పడతా, వెళ్ళిపోతా అని చెప్పి తండ్రి దగ్గర బయలుదేరి వచ్చేసాడు. మార్గంలో వస్తూ ఉండగానే వర్తమానం వెళ్ళింది. వర్తమానం వెళ్ళిపోయింది. అదుగో తప్పిపోయాడు అనుకున్నావే, చనిపోయాడు అనుకున్నావే, నీ కుమారుడు రెండోవాడు మరలా వస్తున్నాడు, బ్రతికే ఉన్నాడు, వస్తున్నాడు. తండ్రి గబగబా పరిగెత్తికెళ్ళి ఆ మలినమైన వస్త్రాలున్నా, పాతగిలిన వస్త్రాలున్నా, వస్త్రములన్నీ పాడైపోయినా, తన ముఖమంతా పాడైపోయినా, అంత దుర్వినియోగం చేసుకుని దుర్వ్యాపారాల చేత పాడైపోయిన అతన్ని కౌగిలించుకున్నారు, ముద్దు పెట్టుకున్నారు, హక్కును చేర్చుకున్నారు. ఆ తండ్రి తనకు ప్రశస్తమైన వస్త్రములు ఆమేన్ ధరింపచేశాడు. హల్లెలూయా. ఈ వస్త్రము లేనివానిగా నీవు నేను కనపడకూడదు. నీ గుడారం ఎలా ఉంది ఈ రాత్రి, ఈ పగటి పూట? మన గుడారాలు ఎలా ఉన్నాయో మరి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, భూమి మీద ఉన్నాం, సమృద్ధిగా ఉన్నాం, సంతోషంగా జీవిస్తున్నాం, సమాధానంగా ఉన్నాం. అయితే మన గుడారం ఎలా ఉంది? ఒకసారి ఆత్మలో పరిశీలన చేసుకుంటే నా గుడారం ఎలా ఉంది? ఈ గుడారం, ఇదే గుడారము. మన పితరులు గుడారాల్లో నివసించారు. గుడారం అనగా నీ ఉన్న స్థలము నీ హృదయమే, నీవే ఆ గుడారము. ఈ గుడారం ఎలా ఉంది? భూమి మీద మన గుడారాలు ఎలా ఉన్నాయి? శిథిలమైపోతుందా? పాతగిల్లిపోతుందా? పాడైపోతూ ఉందా? రోజుకొక రీతిగా శక్తిని కోల్పోతూ, బలహీనతల వైపు వెళ్ళిపోతూ, శరీరము బలము సత్తువ కోల్పోతూ ఉన్నప్పుడు బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి? శరీరము కేవలము నిష్ప్రయోజనమే, ఆత్మ సిద్ధపాట్లు ఉంటుంది. హల్లెలూయా. ఆత్మసిద్ధమే. ఈ శరీరము శిథిలమైపోతుంటే, భూమి మీద ఉన్న గుడారం పాడైపోతుంటే, చేతి పని కాక, ఆమేన్, ఇవన్నీ చేతితో కట్టుకున్నాం. ఏ ఇల్లైనా నలుగురు సుతారు పని ఉన్న టాపీ వాళ్ళు కావాలి, పని వాళ్ళు కావాలి, ఏ పని వాళ్ళు ఆ పనికి కావాలి, కట్టుకుంటాం. చేతి పని ఇదంతా. ఈ చేతి పనితో కడతాం. ఇక్కడ కట్టిన గుడారం, ఇక్కడ కట్టినవన్నీ, ఇక్కడ చూసినవన్నీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది. హల్లెలూయా. దేవుని చేత కట్టబడుతున్నాం. ఆమేన్. దేవుని చేత కట్టబడుతున్నాం. మనం దేవుని చేత కట్టబడుతున్న మందిరము నీవు నేను ప్రభువైన దేవుని చేతే కట్టబడాలి. హల్లెలూయా. ప్రభువే
ప్రభువు చేత కట్టబడాలి. అనుదినము దినదినము కట్టబడాలి. కట్టబడి దేవుని మందిరముగా మలచబడాలి. ఇక్కడ దేవుని చేతిలోనికి రావాలి. నువ్వెవరివైనా దేవుని చేతిలోనికి రావాలి. ప్రభువా, నీవు కట్టుకునే కట్టుబడిలో నేను కూడా ఒక రాయినే, నేను కూడా ఒక వస్తువుగా ఉండాలి. ఈ జీవము లేని నాకు జీవము కావాలి. ఇది పనికిరానిది, నిష్ప్రయోజనమైనది, అయినా దీన్ని మహిమ గుడారముగా కొంతకాలము నిన్ను కలిగి ఉండటానికి, కొన్ని దినాలు నిన్ను మహిమపరచడానికి, నీ కృపను కలిగి ఉండటానికి, నిన్ను వెంబడించటానికి ఈ భూమి మీద గుడారము శిథిలమైపోతుంది. అయితే మహిమతో నన్ను అలంకరించండి అనటానికి నువ్వు దేవుని చేతిలోనికి రావాలి. దేవుని చేతిలోనికి వస్తేనే అప్పుడు నిర్జలమైంది సజీవమైన రాళ్ళగా మారిపోతుంది. అప్పుడు సత్యం లేదు కదా, సత్యములోనికి వస్తాం. సమాధానం లేదు కదా, సమాధాన సంగతులు మనం చూస్తాం. ఎందుకనంటే నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నా అన్నారు యేసు ప్రభువారు. నా సమాధానం మీకు కలుగు చేస్తున్నాను. నేను వెళ్ళు స్థలములో మీరు ఉండునట్లు మీకు నివాసములు బయలుదేరాను సిద్ధపరచడానికి. ఈ నివాసం ఒకవేళ నీ గుడారం ఎలా ఉందో, మీ గుడారం ఉన్న దుర్మార్గతను చూసి దూరంగా పారవేసిన ఎడల, చెడుతనమును దూరంగా పారవేసిన ఎడల, నీవు చూసావు నీ చేతులకు తగిలినది ఏదో, నీ నోటికి ఉన్నది ఏదో, నీకు కలిగినది ఏదో దాన్ని శుభ్రం చేసుకుని, దిమనస్సు అయితే సరి చేసుకుని, చెడిపోయిన హృదయం అయితే బాగు చేసుకుని నిన్ను నీవుగా ప్రభువైన దేవుని ఎదురుగా రావటానికి అంటున్నాడు కదా. ఇదిగో మేము దిగంబరులుగా మనకు కనపడకుండా వస్త్రహీనులుగా, స్తోత్రం చెప్పండి, వస్త్రమును ధరించుకునే వారముగా కనబడుదుము, దిగంబరులుగా కాకుండా. హల్లెలూయా. కాబట్టి 2వ వాక్యం 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం చదువుతున్నాను. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు, హల్లెలూయా, దీనిలో మూలుగుచున్నాము. ఆమేన్ చెబుతావా? కాబట్టి వస్త్రము ధరించుకోవాలి. మొదటిగా వస్త్రం లేకపోతే ఆమేన్ చెప్పాలి. వస్త్రం నువ్వు కొనుక్కోవాలి, ఇప్పుడు సంపాదించుకోవాలి. వస్త్రం లేని వానికి ఉండకూడదు. ఏ వస్త్రం అయితే ప్రభువైన దేవుళ్ళు నువ్వు పొందుకున్నావో అది కాపాడుకోవాలి. వస్త్రహీనులుగా ఉండకూడదు, దిగంబరులుగా ఉండకూడదు. ఎప్పుడైతే వస్త్రమును మనం ధరించుకుంటామో, ఏ వస్త్రం అయితే ప్రభువైన దేవుని దగ్గర ఏది సమకూర్చుకున్నామో, వస్త్రములు ఉన్నాయి బైబిల్లో. వస్త్రములు చెబుతుంది వాక్యము. నీకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా, దుఃఖంతో ఉన్నావా, దుఃఖమునకు ప్రతిగా 61వ అధ్యాయం చదువుతున్నప్పుడు దుఃఖమునకు ప్రతిగా, యెషయా గ్రంథంలో ప్రతిగా వస్త్రమునిస్తున్నాడు, ఘనతనిస్తున్నాడు. ప్రభువైన దేవుని దగ్గర ప్రతిగా దాన్ని మార్చుకోవాలి. ఆమేన్. మార్చుకోవాలి. దుఃఖంలో ఉన్నావా, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు కదా. నీ దుఃఖమును ప్రభువు చూసి ఆమేన్ దానికి ప్రతిగా ఏమివ్వాలో, ఏ వస్త్రం ఉంది ఆ వస్త్రాన్ని మనం మార్చుకోవాలి, లేదా ప్రశస్తమైన వస్త్రాలు సమకూర్చుకున్నప్పుడు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము, ఈ భూమి మీద మన గుడారము శిథిలమైపోతే, మన గుడారం పాడైపోతుంటే, మన నివాసం ఇక్కడ శిథిలమైపోతా మన గుడారం పాడైపోతే, చేతి పని కాక దేవుని నివాసం ఉంది. అది పరలోకం నుండి మన కొరకు నిత్యమైనదిగా ఉన్నదని ఎరిగి ఉన్నాం గనక ఆ నివాసం కొరకు మనం కనిపెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఈ శరీరం మీద ఏం చేయాలంట, ఈ మట్టి దేహం మీద చూడండి. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు, హల్లెలూయా. నీవే ధరించుకోవాలి. ఆమేన్. ధరించుకోవాలి. పరలోకంలో వచ్చే ఆ నివాసమును భూమి మీద ధరించుకోవాలి. పరలోకంలో ఉన్నాం కదా అన్నట్టుగా ఆమేన్ చెప్పండి. ఇక్కడే భూమి మీద పరలోకం అనుభవించాలి. హల్లెలూయా.
ఇక్కడే పరలోక ఆనందం అనుభవించాలి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తులో సంతోషించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి. ప్రభువైన దేవుణ్ణి గణపరచాలి. మనం ఎలా గణపరచాలో, ఎలా ఆరాధించాలో ప్రభువైన దేవుడు నడిపించటానికి ఈ గుడారం మీదంట ఈ పరలోకం నుండి వచ్చేది ఏది ఉందో ఆ నివాసమును దీనిపైన ధరించుకొని ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఇందులో ఏం చేయాలి? గోవబలే మూలగాలి. ఈ ఈ ఎప్పుడు మనకై మనం మూలగలేము. మనకై మనమైతే అబ్బా తండ్రిని అడగం. శరీరం అయింది కదా, శరీరమైన మనసు ఏం చేస్తుంది? శరీరమైన మనసు మరణం కోరుకుంటుంది. శరీరమైన వాటిని కోరుకుంటుంది. ఎప్పుడైతే నువ్వు పైన ఉన్న వాటిని వెతుకుతావో, పర సంబంధమైన దాని వైపు ఎప్పుడు చూస్తావో, పరలోక సిద్ధపాటుని ఎప్పుడు కోరుకుంటావో, పరిశుద్ధిలో స్వాస్థ్యం కొరకు కనిపెడతావో, సిద్ధపాటు కలిగిన గుంపు, సిద్ధపాటు కలిగిన సంఘం, క్రొత్త నిబంధన సంఘంలోనికి మనం చేర్చబడాలి అంటే ఈ గుడారంలో పైనుండి వచ్చిన నివాసమును దీనిపైన, పరలోకం నుండి వచ్చే దానిని ఆ నివాసమును దీనిపైన ధరించుకోవటానికి నువ్వు ఆపేక్షించాలి. ఆమేన్. కోరుకోవాలి. ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, నీ మహిమతో నన్ను నింపండి, నీ కృపతో నన్ను నింపండి. ఇవేవి లేకపోతే, నువ్వు కోరుకోకపోతే, నువ్వు అడగకపోతే వచ్చేది కాదు. నీవు అడగకుండా ఏముండదు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచుతారో వాని కడుపుల నుండి జీవజల నదులు బయలుదేరుతున్నాయి. విశ్వాసం ఉంచితేనే. విశ్వాసం ఉంచువాడు కలవరపడ్డు. విశ్వాసం ఉంచువాడు ఏదైనా విశ్వాసం వలన సాధ్యమవుతుంది. విశ్వాసం లేదా? విశ్వాసం లేనట్లుగా ఉన్నామా? విశ్వాసం లేని చెడ్డ హృదయం అయితే ఈ రాత్రి తీసివేసుకుని ప్రభువైన దేవుని సముఖంలోనికి రావాలి. ఆమేన్. దేవుని సన్నిధిలోనికి రావాలి. దేవుని సన్నిధిలో నువ్వు ధరించుకోవాలంట పరలోకం నుండి వచ్చే మహిమ. నువ్వు ధరించుకోవటానికి ఇందులో మూలగాలి, శరీరం మూలగాలి. ఈ శరీరంలో మూలుగుచు నువ్వు కోరుకోవాలి, ఆపేక్షించాలి. పరలోకంతో నన్ను నింపు, మహిమతో నన్ను నింపండి, మహిమాత్మతో నింపండి. అందుకేసని అంటాడు, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. మహిమాత్మతో నన్ను నింపావు, మహిమాత్మతో నింపావు. నీవు మహిమను కోరుకోవాలి. శరీరమైంది కాకుండా అక్షయమైన దాన్ని కోరుకోవాలి. ఈ క్షయమైంది కాకుండా మహిమాత్మతో నింపబడాలంటే నువ్వు కోరుకోవాలి. తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువెత్తుకున్నట్లు దీన్ని ఆపేక్షించాలి, కోరుకోవాలి. పరలోకంలో ఉన్న ఆ మహిమ నన్ను ఆవరించాలి. ఈ శరీరమైంది కొట్టివేయబడాలంటే, శరీరమైన వాటిని విడిచిపెట్టాలంటే ఈ శిథిలం పాడైపోతుంది, ఈ నివాసం పాడైపోతుంది, ఈ గుడారం పాడైపోతుంది. ఈ గుడారం పాడైపోయినా, ఈ శిథిలం నివాసం అనేది పాడైపోతున్నా, చేతి పని కాక పరలోకమందున నివాసం ఉంది అని ఎరిగాము గనక ఆ నివాసమును మనం కోరుకోవటానికి అనుదినము మన వస్త్రములు మాలిన్యం అవ్వకుండా తన వస్త్రములు ఉతుక్కొనివాడు తన వస్త్రములు ఉతుక్కోవాలి. చూస్తారా? ప్రకటన గ్రంథంలో ఒకసారి చూడండి. ప్రకటన అధ్యాయం తీయండి ఎవరైనా. ప్రకటన అధ్యాయములు చివరి అధ్యాయంలో 14వ వాక్యం చదువుతున్నాను. 22వ అధ్యాయము 14వ మాట చదువుతున్నాను చూడండి. జీవమ వృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు, చూసారా? 14వ వాక్యం చదువుతున్నాను. తమ వస్త్రములు ఉతుక్కొనువారు ధన్యులు. తమ వస్త్రాలు ఏం చేయాలంట? స్తోత్రం చెప్పండి. తమ వస్త్రాలు ఉతుక్కోవాలి. 22వ అధ్యాయంలో కనపడదు. తమ వస్త్రములు నువ్వు జీవవృక్షమునకు హక్కు గలవాడు అయితే ఆ గుమ్మముల గుండా పట్టణంలో ప్రవేశించాలంటే, పరలోక పట్టణంలోకి లోపలికి వెళ్ళాలంటే నీ వస్త్రాలు నువ్వే ఉతుక్కోవాలి.
ఈ వస్త్రాలు లేకుండా ఉన్నాం అనుకో, వస్త్రం లేని వాడిని పెండ్లి విందుల నుండి బయటికి తోసివేశారు. తోలివేయబడ్డాడు, వెలివేయబడ్డాడు. వచ్చాడు, విందుకు వచ్చాడు, విందుశాలకు వచ్చాడు, విందులోనే ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు వచ్చి చూస్తున్నాడు, ఆ కుమారుని విందుకి ఎవరు వచ్చారా, ఎవరెవరు పెళ్లికి వచ్చారు, వచ్చిన వారి పెళ్లి వస్త్రం ఉందా, వస్త్రాలు ఉన్నాయా అని చూస్తున్నాడు. వస్త్రం లేకుండా వచ్చాడు సహోదరుడు. అయ్యా నీ వస్త్రం లేయి, వస్త్రాలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నాడు. వస్త్రమా? అవి మాకెవరు చెప్పలేదండి, రమ్మన్నారు వచ్చాం. భోజనాలు ఉన్నాయి అన్నారుగా, క్రొవ్వినది ఏదో విందంటగా వచ్చాం మేము, అంతే. విందుకు వచ్చాం, భోజనం తిందాం అనుకున్నాం. మంచి మాంసం అనగా వాక్యమే, బలమైన ఆహారం అనగా వాక్యమే. వాక్యం మీ కొరకు సిద్ధంగా ఉంది, వధించబడి ఉంది, సిద్ధపరచబడి ఉంది. ఈ గొర్రెపిల్ల విందులోనికి రావాలి. ఈ విందులోనికి వచ్చిన వారు ఎవరైనా మన వస్త్రములు శుభ్రం చేయాలి, ఉతుక్కోవాలి, మన క్రియలు సరి చేసుకోవాలి. ఏ పాపపు క్రియలు ఉన్నాయో, ఏ చెడ్డ క్రియలు ఉన్నాయో, ఏ శబితమైన క్రియలు ఉన్నాయో, ఎక్కడ మాలిన్యమైపోయింది, ఎక్కడ మరకబడిందో, ఎక్కడ డాగుందో, ఎక్కడ ముడుతుందో, ఎక్కడ కళంకం ఉందో వాటన్నిటి సరి చేసుకుని నిష్కళంకంగా ఉండినట్లు, పరిశుద్ధతలోనికి వచ్చినట్లు నీవు ఎప్పుడైతే వీటిని నీ వస్త్రములు ధరించుకుంటావో, బైబిల్ చెబుతుంది కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని ఆపేక్షించచ్చు దీనిలో మూలుగుచున్నాము. దీనిలో ఏం చేయాలి? ఇప్పుడు మూలుగుతున్నామా? మూలిగే ప్రార్థన ఉందా? ఈ దినాల్లో ప్రార్థన కోల్పోయాం, విశ్వాసం కోల్పోతున్నాం. దేవుని ఎడల విశ్వాసమును భక్తిని కోల్పోతున్న దినాలున్నాం. నా ప్రియ సహోదరులారా, మనము గోవ వలె మూలుగున్నట్లు భూమి ఒక పక్కన రోమపత్రిక చెబుతుంది, దేవుని రాకడ కొరకు భూమి ఎదురు చూస్తుంది. భూమి కూడా సిద్ధంగా ఉంది. నీవు నేను పరలోక మహిమని ఎరగని వారిగా ఉన్నామేమో, ఒకవేళ దేవుని సత్యమును కనుగొనని వారిగా ఉన్నామేమో. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇదిగో ఇది ఈ శరీరం మీద పరలోక నివాసం అనే ఆ పరలోకమును ధరించుకోవటానికి నీవు కోరుకుంటూ ఆపేక్షిస్తూ ఎప్పటికప్పుడే ఆ పరలోకం నా మీదకు రావాలి, పరలోక మహిమ నా మీద ఉండాలి, ఆ మహిమ మేఘముతో నన్ను కప్పుకోండి అని చెప్పి ఈ లోకంలో శరీరం అంట, ఈ శరీరం మూలుగుతూ ఉంటుంది అంట. ఇప్పుడేక ఈ గుడారం మూలుగుతూ ఉంటుంది. ఎప్పుడు ప్రభువుని చేరుకుందునా, ఎప్పుడు ప్రభువుని ఎదుర్కొందునా, ఎప్పుడు నా ప్రభువును చూస్తానా? అదే కదా ప్రియ యేసు రాజును చూడనే పాటలో ఉంటుంది, ఎప్పుడు నేను నా దేవుని చూస్తాను, ఎప్పుడు నా దేవునితో ఉంటాను, ఎప్పుడు నా దేవుని ఎదుర్కొంటాను. ఆ పొందిన గాయాలు ఉన్నాయి, రక్తం ఉంది, నిజమే. మనం మూలుగుతూ ఉండటమే మన పని, మూలిగే పని ఇది. మూలుగుతూ ఉండాలి. మూలగట్లేదు ఇప్పుడు. అబ్బా తండ్రి నాయనని మొరపెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ప్రార్థనలన్నీ మారిపోయినాయి. నెమ్మదిగా విశ్వాసాలు పోతున్నాయి, నెమ్మదిగా భక్తి జారిపోతుంది, భ్రష్ట మనసు వచ్చేస్తుంది. ప్రభువైన దేవుని మీదనే తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని సముఖము నుండి, దేవుని సన్నిధి నుండి ఎవరు తోలివేయక్కర్లా. ఆ కయ్యను అంటున్నాడు, నేను దేవుని సన్నిధి నుండి వెలివేయబడిపోయాను అని చెబుతుండే. ఎవరు తోసివేయాలి ఆయన్ని? తన ప్రవర్తన తనకు అర్థమైపోయింది. నేను తమ్ముని చంపాను, ఒకటి నా దేవునితో ఎదురు చెప్పాను, దేవునికి లోబడలా, దేవునికి భయపడలా, ఇక నన్ను నేనే ఆయన సన్నిధి నుండి వెలివేయబడిపోయి వచ్చేసా బయటికి. 7 తరాలకు ఆ శాపం ఉంది అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా, ఎవరు తోసివేయబడే ఆధ్యాత్మిక జీవితం కాకుండా మన వస్త్రములు, ఎవరి వస్త్రాలు వాళ్ళు ఉతుక్కోవాలి. ఎందుకంటే ఆ జీవవృక్షం గల హక్కు ఉంది, జీవవృక్షం అనే హక్కు అందరికీ ఉంది. ఇప్పుడు ఆ పరలోక పట్టణంలోకి వెళ్ళాలి. ఆమేన్. పట్టణంలోకి వెళ్ళాలంటే నేనైనా పట్టణంలో ప్రవేశించాలంటే, పరిశుద్ధులైన దేవునితో ఉండాలంటే, ప్రభువైన దేవుని సముఖంలోకి చేరాలంటే తమ వస్త్రములు ఉతుక్కొని వాడు ధన్యుడు. తమ వస్త్రాలు ఉతుక్కోవాలి, తమ వస్త్రములు బాగు చేసుకోవాలి. ఎప్పటికప్పుడే తమ క్రియలను పరిశీలించుకోవాలి. తమ క్రియలు ఎట్టున్నాయో, ఏ క్రియ దగ్గర పడిపోతున్నామో, ఏ సత్క్రియ చేయలేకపోతున్నామో, దేవుని కొరకు సత్క్రియలు, దేవుని కొరకు పని చేసే పని చేయట్లేదేమో. దేవుని కాదు, ఈ రోజు వరకే, ఈ దినం వరకే.
ఈ రోజు కీడు, ఈ రోజుకు చాలు, ఈ రోజుకు చాలు, ఏ రోజు కీడు ఆ రోజు చాలు, ఇవాళ రేపు వాయిదాకు వెళ్ళకూడదు. కనుక పరిశుద్ధతలో నడిపించబడేటప్పుడు మూలుగుచున్నాము. అపోస్తలుడైన పౌలు రాస్తున్న పత్రికల్లో మూలుగుచున్నామని చెప్పి ఆ కింద మాట్లాంటాడు కదా 3వ వాక్యంలో, ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము, ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. హల్లెలూయా. మర్త్యమైనది మింగివేయబడాలి, మర్త్యమైనది జీవము చేత, హల్లెలూయా, జీవము చేత మృంగివేయబడాలి. ఆమేన్ చెప్పండి. జీవము అనగా వాక్యమే, జీవమనగా వాక్యమే. ఈ వాక్యము చేత ఈ మర్త్యమైనది, ఈ అపవిత్రమైనది, ఇందులో ఉన్న చెడంతా, ఎక్కడైతే సకల దుర్నీతి ఉంది కదా, ఇదంతా ప్రభువైన యేసు క్రీస్తు నామమును బట్టి మృంగివేయబడాలంట. జీవము చేత కనపడకూడదు, కనపడకుండా జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించగోరుచున్నాము. హల్లెలూయా. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే. దీనిని సిద్ధపరిచేవారు ఎవరంట? దేవుడే. దీని నిమిత్తం మనల్ని ఎట్ట సిద్ధపరచాలో, నిన్నెట సిద్ధపరచాలో, నిన్నెట సిద్ధపరచాలో, నన్నెట సిద్ధపరచాలో సమస్తం సిద్ధపరచువాడు దేవుడే. ఆయనకే మహిమ కలుగునుగాక. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి సిద్ధపడాలి. హల్లెలూయా. సిద్ధపడే మనస్సు కలిగిన వారమే ఉండాలి. సిద్ధపాటు లేనట్టు ఉండకూడదు, సిద్ధపాటు లేని వారు ఉండకూడదు. సిద్ధపాటు కలిగిన గుంపులోకి రావాలి, సిద్ధపరచబడాలి. నీవు నేను ఎక్కడే సిద్ధపరచబడాలి. మన సిద్ధపాటును సాతాను అడ్డగించకుండా, మన ఆధ్యాత్మిక జీవితాలను సాతాను దోచుకోకుండా ప్రార్థనతో సంసిద్ధమవుతూ ప్రభువైన యేసుక్రీస్తు ముద్రలు కలిగిన వారమై ఈ మట్టి దేహం మీద అదుగో మహిమ ఆవరించినట్లు, ఆ మహిమ నివాసం మన మీద నివసించినట్లు దాన్ని ధరించుకుని ప్రభువైన దేవుని కొరకు సిద్ధపాటు కలిగి చేసేది దేవుడే, మనుషుడు కాదు. సిద్ధపట్ట వరకే మనం సిద్ధపరిచేది దేవుడు. సిద్ధపాటుందా? ప్రభు సిద్ధపరచునుగాక. సిద్ధపరుస్తాడు. ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరుస్తాడు, ఎలా నడిపించాలో అలా నడిపిస్తాడు. కనుక ఈ భూమి మీద ఉన్న గుడారము శిథిలమైపోతున్నా, నివాసం పాడైపోతున్నా, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదైన నిత్యమైనదైన నివాసము పరలోకముందని ఎరుగుదము. పరలోకమందు మాకు ఒక నివాసం ఉంది. ఈ నివాసం ఏమీ కాదు. మేము ఇక్కడ పరదేశులమే, కొద్ది రోజులు ఉంటాం, కొంతకాలం ఉంటాం. మా దేవుని పని ఏదైనా ఉంటే మేము చేస్తాం. ఆమేన్. మా దేవునికి మహిమ కలుగునుగాక, మా ప్రభుకి ఘనత చెల్లునుగాక, సమస్త ప్రభావ మహిమలు దేవునికే చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించి కృపలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.